ప్రస్తుతానికి నోటాను దాటేసిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సందడి చేస్తూనే ఉన్నాడు. టీవీ ఛానళ్లు తమ రేటింగ్ కోసం కేఏ పాల్ ను వాడుకోవడం కూడా వాస్తవం. అయితే తెలంగాణలో మునుగోడులో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కేఏ పాల్ నానా హంగామా చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 805 ఓట్లకు పరిమితమయ్యారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేఏ పాల్ విశాఖపట్నం నుండి ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలంటే తనను ఎంపీగా ఎన్నుకోవాలని పాల్ ప్రచారంలో పేర్కొన్నారు. మీడియా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోశాడు. అయితే ప్రస్తుతం బహిర్గతం అవుతున్న ఓటింగ్ సరళిని పరిశీలిస్తే విశాఖలో కేఏ పాల్ ఓట్లతో నోటాతో పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు నోటాకు 1037 ఓట్లు రాగా కేఏ పాల్ కు 1663 ఓట్లు పాలయ్యాయి. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ 173,528 ఓట్లు సాధించి 93,128 ఓట్ల అత్యధికంతో విజయం దిశగా దూసుకుపోతుండగా వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 80,400 ఓట్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది.